హలో అందరికీ, ఇవాళ మనం చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కందిపప్పు, శనగపప్పు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు. కందిపప్పు కప్పు తీసుకుంటే శనగపప్పు అరకప్పు తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, తర్వాత చుక్కకూర కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉప్పు నీళ్ళ నుండి బయటికి తీసి ఇందులో వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పసుపు వేసి కొద్దిగా నూనె వేసి ఒక 6 విజిల్లు పెట్టాలి. 6 విజిల్లు పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత పప్పు ఉడికిపోయింది. పప్పు ఈ విధంగా ఉడకాలి. తర్వాత పోపుకి నూనె వేడయ్యాక ఆవాలు అవి చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి అవి వేగాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను నేను. వేసుకొని కలుపుకోవాలి. పసుపు కొంచెం పప్పులో పసుపు ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పు పోపులో పోయాలి. ఆ పోపునంతా మళ్ళీ పప్పులో పోసుకొని కలుపుకోవాలి. చివరగా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతే, చుక్కకూర కందిపప్పు రెడీ.